ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఒక చారిత్రాత్మకం, ఒక హిస్టారికల్. ఇది ఈ రాష్ట్రానికి అవసరం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఎప్పుడైతే ఎన్నికలు పొత్తు అనౌన్స్ చేశామో ఆ రోజే ఇది సూపర్ హిట్ అయింది. జగన్ సినిమా అయిపోయింది. అందుకే పానిక్ బటన్ నొక్కుతున్నాడు. అది మునిగిపోయే పడవ, అది మునిగిపోవడం ఖాయం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నా, రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి హైకమాండ్ మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం కార్యకర్తలు పూర్తిగా ఆచరిస్తూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా. జన సైనికులకి తెలుగుదేశం పార్టీ వీర సైనికులను కోరుతున్నా, కలిసి పనిచేయండి, 100 రోజులు పనిచేయండి. ఆ తర్వాత మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ఆదరించాలి, ఏ విధంగా గుర్తించాలో గుర్తించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. మీ ఉత్సాహం చూసా, మీ అభిమానం చూసా నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను. తప్పకుండా గుర్తుపెట్టుకుంటా. నా 40 సంవత్సరాల అనుభవంతో రాబోయే 5 సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసి మేము మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్. అదే సమయంలో తెలుగుదేశం జనసేన పొత్తంటే జిందాబాద్ అని గట్టి చెప్పాలి. తెలుగుదేశం జనసేన పొత్తు, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు. థ్యాంక్ యూ అని అంటాం. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. అంటే మన ఓటు ఉంటే తీసేస్తున్నారు. అంటే తెలుగుదేశానికి జనసేనకు ఓటేస్తారంటే వాళ్ళని రిమూవ్ చేసేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన విషయం. నేను ఎప్పుడు కూడా నా చరిత్రలో ఓటర్ లిస్టు ఈ విధంగా చేయొచ్చని కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎన్నికలప్పుడు అధికారులంతా ఓటర్ లిస్టు తయారు చేస్తారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఆ ఓటర్ లిస్టు తీసుకుని ప్రచారం చేసి ఎన్నికల్లో మనం గెలుస్తాం. ఈరోజు దౌర్భాగ్యం, ఓటర్స్ ను కూడా మనం వెరిఫై చేసుకోవాలి. నా ఓటు ఉందా లేదా చూడాలి. అంటే ఎంత దౌర్భాగ్యమో ఈ రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఇది చాలా బాధాకరం. యువతకు పిలిపిస్తున్నా, మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క యువత ఓటు ఎన్యూమరేట్ చేసుకోండి. ఆ ఓటు అనేది మీ జీవితాలనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే ఎప్పటికప్పుడు మీ సెల్ ఫోన్ లో యూట్యూబ్ కానీ ఇవన్నీ బ్రౌజ్ చేస్తూ ఉంటారు, వెబ్సైట్లన్నీ బ్రౌజ్ చేస్తారు. ప్రతిరోజు ఒక్కసారి మీ ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన పడింది. 4 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోమని, సహకరించమని. మీకు ఓటుంటే రేపు మీ ఓటు వేస్తే తద్వారా ఈ రాష్ట్రాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకే ఒక విషయం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఒక అడుగు వేయండి, మేము 100 అడుగులు వేస్తాం. మీరు ఒక త్యాగానికి సిద్ధంగా అండి, మేము 100 త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని పైకి తేవడానికి ముందుకు వస్తాం. కానీ అట్లా కాకుండా మీరు చేసుకోండి, మాకేం సంబంధం లేదంటే రాష్ట్రం నష్టపోతుంది, భావితరాలు నష్టపోతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఆడబిడ్డకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లల్ని పెంచుతున్నారు,
పెంచి బాగా చదివిస్తున్నారు. చదివించిన నీ బిడ్డకు ఉద్యోగం రాకుండా కడాన నీ కూలిపైన జీవనోపాధి కోసం ఆధారపడుతున్నానంటే బాధ ఇదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నీకు ఒక అమ్మాయి ఉంది, బయట వెళితే తిరిగి సురక్షితంగా వస్తుందని నమ్మకం లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇంకో పక్క చాలని ఆదాయంతో పెరిగిపోయిన నిత్యావసర వస్తువులు గాని, ఇంకొక పక్క ఎక్కడికక్కడ ట్యాక్సుల ద్వారా చితికిపోయే పరిస్థితికి వచ్చారు. కరెంటు ఛార్జీలు అన్ని పెరిగిపోయి. అందుకే ప్రతి ఒక్కరు ఆలోచించండి, 5 ఏళ్లకు మీ జీవన ప్రమాణాలేంటి? ఈరోజు మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? పొదుపు ఏమైనా ఉందా? లేకపోతే మీ కష్టాలు పెరిగాయని ఆలోచించి నిర్ణయం చేయాల్సిన పని మీ అందరిపైన ఉంది. ఒక యువతను కోరుతున్నా. నేను నిన్న మొన్న చూశాను, ఎక్కడ పోయినా యువత 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండే యువత ఎక్కడ చూసినా ముందుకు వస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మీది బంగారు భవిష్యత్తు. మళ్లీ ఉద్యోగం కావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఒక్క అడుగు ముందుకెయ్యండి. మీరు ఇంకా యువగళం బ్రహ్మాండంగా చేశారు. యువగళమే కాదు, కాలేజీల్లో ఉండే యువత, గ్రామాల్లో ఉండే యువత రోజుకు 1 గంట సమాజం కోసం ఆలోచించండి. రేపు ఎన్నికలు 100 రోజులు మీరు ఆలోచించండి. ఆ 100 రోజులు అయిన తర్వాత మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన అలయన్స్ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతులను కోరుతున్నాం. ఒక పక్క అక్వా రైతాంగం, పామాయిల్ రైతాంగం, హార్టికల్చర్ రైతాంగం, వరి పండించే రైతాంగం ఏమయ్యారో చూడండి. నీరు ఇవ్వలేరు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేరు. కడాన మురికి కాలువలు తీలేక నిన్నొచ్చిన తుఫానుకి మొత్తం పంటలన్నీ ముంపు గురైపోయి ఎప్పుడూ జరగని నష్టం ఈరోజు మీకు జరిగే పరిస్థితి వచ్చింది. మీరు కూడా ఆలోచించమని కోరుతున్నా. ఉద్యోగస్తులున్నారు. ఒకప్పుడు ఉద్యోగస్తులకు మేం భయపడేవాళ్ళం. ఉద్యోగ సంఘాలు చాలా పవర్ఫుల్ గా చేసేటివి. ఈరోజు ఒక్క ఉద్యోగ సంఘం కూడా పనిచేయలేని పరిస్థితి. మాట్లాడితే ఏసీబీ కేసులు, లేకపోతే ఏదో తప్పుడు కేసు పెట్టి లోపల పడేస్తామంటే వాళ్ళు భయపడిపోయి సరెండర్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా పని చేయలేని పరిస్థితికి వచ్చారు. నిన్న మొన్న అంగన్వాడీకి చెప్పిన హామీలు నెరవేర్చలేదని రోడ్డెక్కితే 9 రోజులుగా పట్టించుకోవడం లేదు. అందుకే ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ పీఆర్సీ ఇచ్చాం, మీ హక్కులు కాపాడాం, ఎవరికి అన్యాయం చేయకుండా చేశాం. ప్రజల మనోభావాల ప్రకారం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ ఉద్యోగస్తులందరికీ న్యాయం చేసే బాధ్యత. ఇంకో పక్క బిజినెస్ పీపుల్ కూడా వ్యాపారాలు చేయలేకపోతున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరిని కోరుతున్నా, మీరు ఆలోచించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీరు 1 అడుగు ముందుకేయండి, మేము 100 అడుగులు మిమ్మల్ని నడిపించే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.